హాయ్ అండి. టేస్టీగా సింపుల్గా 20 మినిట్స్లో హోటల్ స్టైల్ టమాటా రైస్ రెడీ. చిన్న పిల్లలు కూడా ఎమ్మి ఎమ్మి అనుకుంటా తినేస్తారండి. ఇక్కడైతే నేను రైస్ నానపెట్టుకుంటున్నాను 500 గ్రామ్స్ అండ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను, 4 చిల్లీస్ అండ్ 500 గ్రామ్స్ టమాటోస్ చాప్ చేసుకున్నాను. ఇలా చాప్ చేసుకోవాలి. అది కూడా మనకి 2-3 టైమ్స్ పల్స్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మీ దగ్గర చాపర్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. నేను త్వరగా అయిపోవడానికి ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి 1/4 కప్ ఆయిల్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గీ 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకుంటున్నాను. నేను వేసుకుంది కౌ గీ అనమాట. అండ్ చాలా టేస్ట్ ఉంటుంది గీ వేసుకుంటే. ఇక్కడ స్క్రీన్ మీద కనబడే ఈ దినుసులన్నీ, పలావ్ దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి ఒకసారి. వీటిని నేను నూనెలో వేసేసుకున్నాను. నూనెలో వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా ఇట్లానే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. మనకి సాల్ట్ అనేది వేస్తే ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుందనమాట. అందుకే నేను వేసుకున్నాను. అండ్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసేసుకోండి. మనకి ఫ్రై చేసేసుకుందాం, పచ్చి స్మెల్ అంతా పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న టమాటోస్ని వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాస్ అనేవి మనకి మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసి చక్కగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకోండి. మనకి ఎంతవరకు అంటే టమాటాలని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. ఇట్లా మనకి టమాటాలంతా కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ అరగంట సేపు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు స్ట్రైనర్లోనే ఉంచాలి, అప్పుడు ఎక్స్ట్రా వాటర్ బయటకు వస్తాయి. 1కి 1 చొప్పున మనం వాటర్ తీసుకున్నాను. అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ అండ్ పుదీనా ఈ 2 కూడా తీసేసుకున్నాను అనమాట. దాంట్లోకి ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీరు అట్లా ఉంచేసుకోండి. ఆ తర్వాత ఉప్పు టేస్ట్ చూస్తే మీకు ఉప్పగా ఉంటే అప్పుడు మనకి సరిపోయినట్టు. దాని తర్వాత 2 విజిల్స్ పెట్టుకోండి, అంతే. టేస్టీగా మనకి టమాటా రైస్ 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. దీంట్లోకి కాంబినేషన్గా రైతా తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నా. సూపర్ ఉంటుంది టేస్ట్. ఈసారి వీడియోలో ఎగ్ తోటి కర్రీ కూడా చేస్తాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ టేస్ట్ అయితే ఎవరెస్ట్ శిఖరం అంతా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.